దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కుకొని. పిల్లరా చాలమ్మా, ఈరోజు మనం చదివినటువంటి వాక్యం ఆ కింద ఉన్న వచనాలన్నీ కూడా చదువుకుంటూ వెళితే ఒక విలువైన సంగతులు, ఆత్మీయ సంగతులు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఇది ఒక ఉపమానం, వాస్తవంగా మంచి సమరయుని ఉపమానం. చూడండి, చరిత్ర మంచి సమరయునిది. అందులో దాగి ఉన్న కొన్ని అనుభవాలు, కొన్ని సంగతులు చాలా ఆత్మీయతలో మనలను నడిపించడానికి అవకాశం ఉంటుంది. పిల్లరా, ఒక వ్యక్తి, ఎవరైనా, ఆయన పేరు దైవగ్రంథంలో లేదు, కానీ తన గురించి రాయబడిన విధానం ఏంటంటే, ఒకతను బెర్షెబలో నుండి యెరికోకు ప్రయాణమై వెళుతూ ఉండగా దొంగల చేతిలో చిక్కబడిను. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, అతను నిర్ణయించుకున్న విధానం, అతని ఆలోచన విధానం క్రమమైనదేనా అంటే బైబిల్ వాక్యానుసారంగా అది క్రమమైనది కాదు. ఎందుకు క్రమమైనది కాదు? అతను ఎంచుకున్న మార్గాలు క్రమమైనవి కాదు. అతను స్వస్థలం ఏంటి? చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి అతని స్వస్థలము యెరూషలేముగా మనం గుర్తిస్తూ ఉన్నాం. చూడండి, యెరూషలేము యొక్క గొప్పతనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, 5:35. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. యెరూషలేము అంటే ఏంటంటే మహారాజు పట్టణం. మహారాజు పట్టణాన్ని ఎవరైనా కాదనుకుంటారా? మహారాజు పట్టణాన్ని ఎవరైనా ధృవీకరిస్తారా? చూడండి, ఆ పట్టణము ఎప్పుడైనా మహారాజు పట్టణం, ఆశీర్వదించబడిన పట్టణం, దీవించబడిన పట్టణం. యెరూషలేముకు రకరకాలైన అర్థవంతమైనటువంటి పేర్లు ఉన్నాయి. మనందరికీ తెలిసిన పేరు యెరూషలేము అనగా రొట్టెలేలు. చదవబడిన వాక్య ప్రకారం యెరూషలేము అంటే మహానగరం. అలాగే ప్రియులారా, యెరూషలేము గురించి ఎన్నో విలువైనటువంటి కొన్ని సందర్భాలు, అర్థాలు కూడా బైబిల్లో ఉన్నాయి. యెరూషలేము అనగా సమాధానం, యెరూషలేము అనగా పవిత్రత, యెరూషలేము అనగా ఆశీర్వాదం, యెరూషలేము అనగా జీవం, యెరూషలేము అనగా ఉన్నతమైన అనుభవం, యెరూషలేము అనగా పరసంబంధమైన వారందరినీ సొంత వారిగా మార్చుకునే ఒక అద్భుతమైనటువంటి గుణశీలత కలిగినటువంటి ప్రాంతం. అవును కదా? ఇది ఎప్పుడు జరిగింది? యెరూషలేములో ఉన్నవారైతే యూదులు తమ యొక్క స్వాస్థ్యాన్ని, వారి యొక్క సాక్ష్యాన్ని, వారి గొప్పతనాన్ని వారు కాపాడుకోవటానికి ఎన్నో విధాలుగా వారు ఫైటింగ్ చేస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే ఒకప్పుడు ఏమండి మరి ఉమ్మడి ప్రదేశముగా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతానికి శాఖలుగా మారిపోయింది. ఒకప్పుడు పాలస్తీనా ప్రాముఖ్యమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో నుండి దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, తన బిడ్డలైన వారి కొరకు నియమించిన స్వాస్థ్యము యెరూషలేము. చూడండి, యెరూషలేము ఒక దేశముగా మారిపోతే తన బిడ్డలకు దేవుడు స్వాస్థ్యంగా ఇస్తే ఆ స్వాస్థ్యాన్ని గలిబిలి చేయాలని వారికి ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలుగా ఎప్పుడూ ప్రయత్నం చేస్తున్నారు. యెరూషలేము పట్టణాన్ని భూమి మీద లేకుండా చేయాలని యుద్ధాలు చేస్తున్నారు, ర్యాకెట్స్ వదులుతున్నారు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నారు. ఒకప్పుడు పాలస్తీనా, ఒకప్పుడు జోర్దాన్ కలిసి ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ముస్లిమ్స్ దేశాలుగా మారిపోయాయి. పాలస్తీనా, జోర్దాన్, తర్వాత టర్కీ, ఈజిప్ట్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆ చిన్న దేశమైనటువంటి 1 కోటి మంది జనాలు కూడా లేనటువంటి ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలి, ప్రపంచ పట్టణంలో లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
యెరూషలేముకు వచ్చిన వాళ్ళైతే దీవించబడ్డారు, ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని పొందారు. కానీ యెరూషలేముని విడిచి సొంత నిర్ణయాలతో వెళ్ళిన వారంతా కూడా దేవుని క్షేమాన్ని కోల్పోయారు, దేవుని కాపుదలను కోల్పోయారు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నట్లయితే నయోమి రొట్టెల ఇంటిలో చిన్న కరువు వచ్చినందువలన నేనే తెలివిగలిగిన వ్యక్తిని, నేనే గొప్ప వ్యక్తిని అనుకొని తన భర్తని తన బిడ్డలను తీసుకొని మోయాబు ప్రాంతానికి వెళితే, వెళ్ళినప్పుడు బాగానే ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఏదో గొప్ప ఖ్యాతి గమనించాలని ప్రయత్నాలు చేసింది నయోమి. కానీ తన ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి. తన కుమారులకు అక్కడ స్త్రీలను వివాహం చేసింది. చివరికి తన కుమారులు చనిపోయారు, చివరికి తన యజమానుడు చనిపోయాడు, చివరికి మిగిలింది ఆమె ఒక్కతే. కోడలతో చెప్పుకోండి, దయచేసి మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి, నేను తప్పు చేశాను, నా తండ్రి సన్నిధి, నా తండ్రి యొక్క ఆశీర్వదించబడినటువంటి భూమిని వదిలి నేను రావటం వలన నేను నష్టపోయాను, కష్టాలు పోయాను, తిరిగి నేను మరలా నా ప్రాంతానికే నేను వెళ్తాను. యెరూషలేముకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలంతా కూడా ఏమంటున్నారు, నయోమి వచ్చింది, నయోమి వచ్చింది, నయోమి ఏమంటున్నాను. నయోమి అంటే అర్థం తెలుసా? నయోమి అంటే మధురమైన. కానీ నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనండి. మారా అంటే అర్థం చేదు. ఎందుకంటే నేను మధురమైన వ్యక్తిని, మధురమైన దేవుని వాగ్దాన భూమిలోనే ఉన్నాను, అప్పుడు బాగానే ఉన్నాను, నా సొంత నిర్ణయాలతో నేను నా ఇష్టానుసారమైన మార్గాలను ఎంచుకున్నాను, మధురమైన ప్రాంతం నుండి విడిచి వెళ్ళాను, శాపగ్రస్తమైన చేతులు నా జీవితంలో సంపాదించుకున్నాను అని చెప్పి గానం పడతాను. ఆ లోటును పూడ్చుకోవటం తన తరమైందా? ఆ లోటును పూడ్చుకోవటానికి తన వంశం ఉందా? కానీ తన కూడా ఎవరికో ఇచ్చి తృప్తి చెందిందే తప్ప తన జీవితంలో స్వయాన దేవుని ప్రణాళికను అనుభవించలేకపోయింది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా ఈ విధానాలు ఎక్కడున్నామో పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు, దేవుడు ఉన్న దాంట్లోనే సమాధానంగా బ్రతికే భాగ్యం ఇచ్చాడు. కానీ ఇది కాదు, ఇంకా ఏదో సాధించాలి అని మనం పరులెత్తుతామే, అక్కడే మనం కృపను పోగొట్టుకుంటాం. దేవుడు ఏం చెప్పాడు? ఉన్న దాంట్లో తృప్తి పడు, దేవుడు ఇచ్చిన స్థితిలో సంతోషించు, ఇంకా కావలసిన వాడి కోసం ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇచ్చిన స్థలంలోనే దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. అప్పుడు కనిపెట్టు. ఈరోజు కనిపెట్టడం కాదు, నేను ప్రార్థన చేసా ఇవి రావాలి, నేను అనుకున్నా ఇవి జరగాలి. అబ్రహాము కంటే నువ్వు గొప్ప వ్యక్తివా? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ ఫలాన్ని పొందుకోవటానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? 25 సంవత్సరాలు టైం పట్టింది. దేవుడు మాట్లాడినప్పటికీ కూడా తాను అనుకున్న ఫలాన్ని అనుభవించడానికి 25 సంవత్సరాలు అబ్రహాము గారు నిరీక్షించి వెయిట్ చేసి క్రైస్తవ సమాజానికి మాదిరి ఇచ్చినప్పుడు ఆ అనుభవాలు నీకు ఏమయ్యాయి? ఆ అనుభవాలను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? అప్పుడప్పుడే పాల్పొందినట్లుగా దేవుళ్ళు ఎలా వస్తాయి? నువ్వు అనుకోని అప్పుడప్పుడే ఎలా నువ్వు సాధించగలుగుతావు? ప్రార్థన చేయాలి, కనిపెట్టుకోవాలి, ఉన్న స్థానంలో నిలవాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉన్న స్థానంలో నిలవాలి. అందుకని భక్తులు కూడా ఏమంటున్నారంటే, కీర్తనల గ్రంథము 33వ కీర్తనలో, నేనున్న స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు నువ్వు చూస్తున్నావయ్యా అంటే తన నుంచే ప్రారంభించాడు విధానం. నేనున్న స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు నీవు చూస్తున్నావయ్యా. చూడండి ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. దేవుని ఎదుట మనం కలిగి ఉండవలసిన ప్రత్యేకత, దేవుని ఎదుట మనం కలిగి ఉండవలసిన ఆత్మీయత, దేవుని ఎదుట మనం నడవలసిన విధానాలు ఎప్పుడు మనం కోల్పోకూడదు, తప్పిపోకూడదు. ఒక నమ్మకమైన విధానంలో మనం నిలిచి ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తా ఉంది. చూడండి, ఆశీర్వదించబడిన యెరూషలేమును వదిలిపెట్టి ఎక్కడికో వాడాలని ప్రయత్నం చేసిన వాడు ఏం సాధించాడు? ఏమైనా సాధించాడా? కొడప్రాణంతో సాహసితమై ఉన్నాడే తప్ప అతను సాధించింది లేదు. అందుకే భక్తుడు అన్నాడు, నేనున్న
స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. ఇది సమర్పణ కలిగిన వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి. ఆశ్రదించబడినటువంటి రొట్టెలు ఇల్లైనటువంటి వేశ్యల యొక్క ఉన్నతమైన ఆ గొప్పతనాన్ని తెలిసి కూడా నిర్లక్ష్యం, మూర్ఖత్వం, అహంకారం, లెక్కలేనితనం ప్రదర్శించడం ద్వారా ఏం జరిగిందండి? ఏ ఫలితాన్ని పొందాడు? అందుకే మనం ఉన్న స్థలం యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక శారీరక సంబంధమైన స్థితి, నువ్వు ఉన్నది నీకు గొప్ప, నీకు లేని దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. నీకంటే తక్కువగా ఉన్న వారిని నువ్వు తక్కువ అంచనా వేసి అవమానకరంగా మాట్లాడటానికి ఇప్పుడు ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే ఎవరి లెక్క వారికి దేవుని ఎదుట భద్రించబడి ఉన్నది. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్ గ్రంథంలో 5 తలంతులు తీసుకున్నవాడు మరలా ఎన్నిటికి లెక్క చెప్పవలసి వచ్చింది? చెప్పండి. 5 తలంతులు తీసుకున్నవాడు ఎన్నిటికి లెక్క చెప్పవలసి వచ్చింది? ఓకే, అవునా? 2 తలంతులు తీసుకున్నవాడు ఎన్నిటికి లెక్క చెప్పాల్సి వచ్చింది? 1 తలంతు తీసుకున్నవాడు ఎన్నిటికి లెక్క చెప్పవలసి వచ్చింది? ఎస్, అంతే కదా. ఇప్పుడు నువ్వు 5 తలంతులు పొంది నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఒకటి గురించి ఆలోచిస్తున్నావు. అది నవ్వి దగ్గుతున్నావు, తుమ్ముతున్నావు. కానీ అది నీ అమాయకత్వం, అది నా అమాయకత్వం. ఎందుకో తెలుసా? మనం అర్థం చేసుకోలేని మనసు మనం కలిగి ఉన్నాం. ఎట్లా చెప్పండి? ఎట్లా? నీకు దేవుడు 4 5 ఇచ్చాడు అనుకో, నువ్వు ఎన్నిటికి లెక్క చెప్పాలి? నీకు ఇచ్చినట్టుగా లెక్క చెప్పాలి. ఒకటోడు దేని సంబంధం? ఒకటోడు సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. ఒకటోడు ఎన్ని చెప్పాలి? ఒక లెక్క చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఒకటోడు ఎన్ని చెప్పాలి లెక్క? ఒకటే చెప్పాలి. మరి అతనికి నీకు పోలికేంటి? ఎవరి లెక్క వాళ్ళదే, ఎవరి ఫలితం వాళ్ళదే, ఎవరి తీర్పు వాళ్ళదే. కానీ మనల్ని మనం ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ మనకున్నదాన్ని ఎప్పుడు మనం గొప్పగా భావించుకోవాలని దేవుని చిత్తం. లేని దానిని ఆశించి ఉన్నదాన్ని బలహీనపరచుకోవడం అది ఎరుకో పద్ధతి. కానీ ఉన్న దాంట్లో ఘనంగా ఉంటూ స్థిరంగా ఉంటూ సాక్షాత్ పోగొట్టుకోకుండా నిలబడిన జీవితం యెరూషలేము జీవితం. యెరూషలేము అంటే ఏంటంటే అర్థం? మహానగరం అని చెప్పాను, రొట్టెలు ఇల్లు అని చెప్పాను. ఇప్పుడు ఒక 5 పాయింట్స్ చెప్తారు విడిగా. యెరూషలేము అనగా పవిత్రమైనది. చెప్పండి. యెరూషలేము అనగా పవిత్రమైనది. యెరూషలేము అనగా సమాధాన స్థితి కలిగినటువంటి ప్రాంతం అని దేవుని వాక్యం తెలియజేస్తాం. యెరూషలేము అనగా ఆశీర్వదించబడిన జీవితం. యెరూషలేము అనగా జీవంతో నింపబడిన జీవితం. ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి మరో ప్రాణాన్ని తెచ్చుకున్నాడు. ఎక్కడ? యెరూషలేములో. ప్రభువు యేసుక్రీస్తు వారు మరలా తన కొరకు జీవిస్తున్న వారందరినీ కూడా తన యొక్క సిద్ధపరిచిన స్థలంలో మరలా మనందరినీ తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. అంటే తన యొక్క భయభక్తులు కలిగినటువంటి వారిని యుగయుగాలు జీవింపజేయడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. పిల్లరా, ఆయన జీవం కలిగి యెరూషలేములో నుండి ఎవరి పరదేశికి వెళ్ళాడు. ఆయన మరలా జీవంతోనే తిరిగి మరలా ఎక్కడికి వస్తారన్నాడు? అదే యెరూషలేములోకి వస్తారన్నాడు. అలాగే జీవం కలిగిన మనందరము ఆయన నమ్ముకున్నాం, జీవం కలిగిన దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? మనం ఎప్పుడు జీవించేవారమా? కొంతవరకు జీవిస్తూ ఆ తర్వాత వ్యాధులకు గురయ్యేవారమా? చెప్పండి అని మనం అనుకుంటున్నాం. కానీ ఆత్మీయ అర్థంగా చెప్పండి, మనం ఎప్పుడు నిత్యము జీవించేవారమే. అదే క్రైస్తవ నిరీక్షణ. అదే లోక సంబంధమైన వారైతే ఏమనుకుంటారు? ఇదిగో ఈ భూలోకంలో ఈ మనిషి జీవితం కొంతకాలం ఉంటుంది, ఈ మనిషి ఈ లోకంలో మంచిగా బ్రతికితేనేమో ఇదైపోతారు, అదైపోతారు, చెడ్డగా బ్రతికితేనేమో పెద్ద అయిపోతారు, కుక్క అయిపోతారు అని చెప్పి రకరకాలుగా భావిస్తూ ఉంటారు.
ఒకవేళ ఏవేమో విషయాల్లో ఈ విధానాలు ఉన్నాయేమో, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏముందండి? ఈ లోకంలో నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు, చెప్పండి, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు, చెప్పాలి మళ్ళా, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు. ఇప్పుడు జీవం ఉందంటారా, లేకపోతే కొన్నాళ్ళు జీవం ఆ తర్వాత కుక్క నక్క పంది అంటారా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు జీవం కలిగినవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ జీవము ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతూ భూలోకంలోకి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోకంలోకి రాకపోయినట్లయితే ఈ లోకంలో మనిషి బ్రతుకున్నంత కాలం జీవంతో ఉండేవాడు. ఆ తర్వాత అతను ఏమవుతాడో మనకి తెలియదు. కానీ యేసు ప్రభు లోకంలో రావడం ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగిందండి. యేసు ప్రభు లోకంలోకి రాకపోయినట్లయితే మొదటి ఆదాము ద్వారా సంభవించిన పాపదోషాన్ని బట్టి మనం పతనమైపోయేవాము. ఇక మనకంటూ జీవం ఉండేది కాదు. కానీ కాబట్టి ఆదాము అయినటువంటి యేసు ప్రభు ఈ లోకంలోకి రావడం ద్వారా మన జీవితాల్లో ఏం ఉద్భవించింది? శాపమై ఎండిపోయిన మొత్తుల నుండి చిగురు పుట్టినట్టుగా ఎవడి పతనమై భూమికి అంకితమైపోయి ఇక మనకంటూ సాక్షి లేని విధంగా ఉండవలసిన మన పరిస్థితులన్నింటినీ ప్రభుత్వంలోనే జీవం కలిగిన దేవుడే సజీవుడే ఉన్నట్లుగా తన ఇంటి భయభక్తులు కలిగిన వారిని కూడా మరణము నిన్ను ఏమాత్రము ఇంటివేయదు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు ప్రవాసంలో విరిచివేశాడు ఇచ్చిన వాగ్దానం ఈరోజు తన ఇంటి భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు నెరవేరుస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనందరం కూడా ఈ లోకంలో భూ సంబంధంగా ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మరలా దేవుని దగ్గర ఎల్లప్పుడూ జీవించే జీవితాన్ని మనం ప్రారంభిస్తాం. ఆ జీవితం కావాలంటే ఈ జీవితం ముగించబడాలి. ఈ జీవితం ముగించబడిన తర్వాత యుగయుగాలు దేవుడితో జీవించే జీవితం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆ మహా గొప్ప వాక్యములకు అర్హులుగాను యోగ్యులుగాను ధన్యులుగాను మనం ఉండాలని ప్రభు మన పట్ల చూపించిన ప్రేమ, ఆ త్యాగము వెలగట్టలేనిది అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా ప్రభు ప్రకటన తెలియజేస్తున్నాడు. గమనించిన పిల్లగా అలాంటి మహా గొప్ప ఆ స్థలంలో నుండి అతడు ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టాడు? చెప్పండి, ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టాడు? ఎరుకోకు మొదలు పెట్టాడు. ఎరుకో పట్టణం ఏంటి అసలు? ఎరుకో పరిస్థితి ఏంటి అసలు? ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదివినట్లయితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివినట్లయితే ఎరుకో పట్టణం గురించి బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా జనుల చేత శపథము చేయించాడు, వారికి ఇలాగా ఆజ్ఞాపించాడు. ఎవడు ఎరుకో పట్టణమును కట్టుట పూనుకొనును వాడు యెహోవా దృష్టికి గమనించాలి. అసలు ఆ పట్టణాన్ని ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళు ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. వాక్యానుసారంగా ఎరుకో పట్టణం అనేటువంటిది శాపగ్రస్తమైంది. ఎరుకో పట్టణం అనేటువంటిది పాపపు సంబంధమైంది. చూడండి, ఇండియా దేశంలో విస్తారమైన పాపము, విస్తారమైన జీవితం, విస్తారమైన ఎంజాయ్ ఎక్కడ ఉంటుంది? గోవాలో ఉంటుంది. ప్రపంచంలో విస్తారమైన జీవితం, ఎంజాయ్మెంట్ జీవితం ఎక్కడ ఉంటుంది? థాయిలాండ్లో ఉంటుంది. అక్కడ చట్టాలు, నేరాలు, ఘోరాలు ఉంటారు. అది ఒక లైఫ్ అన్నమాట ఆ ఏరియా. అలాగే ఒకప్పుడు బైబిల్ పరంగా అలాంటి స్థితి కలిగినటువంటి ప్రాంతం పేరు ఎరుకో. అమ్మగారు కోట మీద వేసుకొని మొట్టమొదట్లోనే వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి రెడీ అయిపోతుంది. కానీ ఆమెలోని ప్రభు అద్భుతం చేశాడు. తన దాసులైన వారిని ఏదో వారిగా పంపించినప్పుడు ఆ మహాదేవుని పేరట వచ్చిన వారిని గుర్తించి వారిని దాచి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఏదో ఒక రోజు మీరు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు.
కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని తన హృదయాన్ని తన దాసులకు అప్పగించినప్పుడు ఒక ఎర్రని తాడును కిటికీ కట్టుకుని, ఒక దారాన్ని కిటికీ కట్టుకుని మేము దాడి చేయడానికి వచ్చినప్పుడు నిన్ను మాత్రమే కాదు, ఆ ఎర్రని కిటికీలో ఎంతమంది ఉన్నారో అంతమందిని కాపాడాలి. ఎర్రని ఆ యొక్క తాడు దేనికి సాదృశ్యం? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఈరోజు ఆ ఎర్రని తాడు ఆ కుటుంబాన్నే కాపాడింది, కానీ యేసయ్య ఎర్రని రక్తం ఈరోజు సర్వ సమాజాన్ని కాపాడింది. కాబట్టి ప్రియులారా, శాపగ్రస్తమైనటువంటి ఆ ప్రాంతంలో నుండి అద్భుతమైన ఒక వేశ్యను దేవుడు బయటకు తీసాడు, తన కుటుంబాన్ని బయటకు తీసాడు. చూడండి, ఆమె చివరికి యేసు ప్రభు వంశావళిలో తనకు ఇష్టంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఏదైతే చూపించేవాడు కాదు. లోకంలో ఉన్న మనుషులు మాటలు మాట్లాడతారు. ఏమంటే నేను మంచి వ్యక్తిని కాదు, కానీ ఎదుటివాడు మంచివాడు కాదని నేను మాట్లాడగలను. కానీ దేవుడు అలా మాట్లాడగలడా? దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగింది. శాపాన్ని పవిత్రంగా మార్చే దేవుడు. అందుకే దేవుడు నువ్వు ఏ స్థానంలో ఉండాలి, ఏ స్థానంలో ఉండకూడదు, ఏ స్థానంలోకి వెళ్ళాలి, ఏ స్థానంలోకి వెళ్ళకూడదు వివరంగా చెప్పాడు కదా. మరి వాటిని అర్థం చేసుకోవాలి కదా. ఎరుకో శాపగ్రస్తమైంది, బెత్లెహేము దీవించబడిన ప్రాంతం. ఇప్పుడు దేవుడు నిన్ను దీవించబడిన ప్రాంతంలో పెట్టాడు, కానీ నీ మనసంతా దేని మీద ఉంది? దీవించబడిన స్థలంలో ఉన్నప్పుడు శపించబడిన స్థలంతో ఏ పని? ఆయన శాపాలు కోరుకోవాలని సొంత తెలివితేటలతో ప్రయాణమై వెళ్ళాం. ఏం జరిగింది? అక్కడ కూడా ఎలా మధ్యలో దొంగల చేతుల్లో కొట్టబడి ఆ భయంకరమైనటువంటి కొనపాట్లతో నింపబడి ఉన్నావు. అది కొని తెచ్చుకున్నావా? దేవుడు ఇచ్చాడా నీకు ఆ బహుమతి? నీ అంతా నువ్వు కొని తెచ్చుకున్నావు. ఈరోజు దేవుని మార్గం నీ ముందుంది, అపవాది మార్గం నీ ముందుంది, సాతాను రాజ్యం నీ ముందుంది, దేవుడి రాజ్యం నీ ముందుంది. ఏ ప్రాంతంలోనికి వెళ్తావో అది నీ ఇష్టం. దేవుని ఇష్టమైతే మీరందరూ నా బిడ్డలుగా ఉండి నా రాజ్యానికి వారసులు కావాలని దేవుని ఇష్టమైతే, కానీ భూలోకంలో బ్రతుకున్నప్పుడు ఆ దేవుని ఇష్టాన్ని కొంత నీ ఇష్టంగా మార్చాడు. నీ ఇష్టాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటే ఏ తీర్పులోకి వెళ్తావో అర్థం చేసుకో. ఆ ఇష్టాన్ని దేవుని ఇష్టంగా మార్చుకుంటే ఖచ్చితంగా వాక్యం చెప్తుంది నువ్వు దేవునికి ఇష్టమైన తీర్పులోకి వెళ్తావు, కానీ ఎరుకో సంబంధమైనటువంటి శాపగ్రస్తమైన తీర్పులోకి నీవు వెళ్ళవు. నేను వాక్యం తెలియజేస్తాను. ఎరుకో అనగా అర్థం ఏంటండి? ఎరుకో అనగా అర్థం ఏంటి? శాపగ్రస్తమైన. మరలా కొన్ని పర్యాయ పదాలు ఎరుకో కూడా, వాటిని మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా. ఎరుకో అనగా శ్రమలు, ఎరుకో అనగా శ్రమలు, ఎరుకో అనగా పాపం, ఎరుకో అనగా శాపం, ఎరుకో అనగా మరణం, ఎరుకో అనగా పతనమైన అనుభవం, ఎరుకో అనగా భూ సంబంధమైన స్వభావం. ఇవన్నీ కూడా వీళ్ళరా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నీ స్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? ఎరుకో కావాలా? బెత్లెహేము కావాలా? బెత్లెహేములో ఉన్న కృప ఏంటి? ఎరుకోలో ఉన్న శాపం ఏంటి? ఈరోజు శాపాల గురించి తెలిసి కూడా చాలా మంది ఆ వైపే ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది దేవుడికి ఇష్టమా? ఆ స్థితి దేవుడు మెచ్చుకుంటాడా? ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. యెరూషలేము అనగా రొట్టెల ఇల్లు, యెరూషలేము అనగా దేవుని నగరం, యెరికో అనగా ఒక భయంకరమైన శాపగ్రస్తమైన స్థలం. రెండు నియమాలు ఉన్నాయి. దేవుని నగరం నీ ముందు ఉంది, శాపగ్రస్తమైనటువంటి నగరం నీ ముందు ఉంది. ఈ రెండింటిలో నువ్వేం కోరుకుంటావు? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా పరిశుద్ధుడైన దేవాది దేవుడు ఈ విధానాలు మనకు తెలియజేస్తున్నాడు. పిల్లరా, అతను అక్కడికి వెళ్ళను లేదు, మధ్యలోనికి వచ్చేసరికి ఏం జరిగింది? దొంగల చేతుల్లో కొట్టబడ్డాడు. చూడండి, ఎందుకండి ఆ కొట్టబడక ముందే పరిశీలన చేసుకోవచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. కానీ ఈరోజు మన పరిస్థితులు అలాగే. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 వాక్యం త్వరగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు.
ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారి నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. అదండి విషయం. చేతికి చిక్కాడు, ఏమైపోయాడు? పాత స్వభావం ఏం చేసింది? భయంకరమైన కొండ ప్రాణంలో నడిపించింది. అందుకే ఆ పరిస్థితుల్లో ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే నువ్వు నవీన స్వభావాన్ని తెలుసుకునే విధంగా నువ్వు మారాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇదిగో ఆ యొక్క యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళినటువంటి వ్యక్తులను ఉండకూడదు. నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకొని ఆ భయంకరమైన శాపం నుండి విడుదల పొందాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. ప్రభు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నిబ్బరమైన బుద్ధి కావాలి, మెలకువగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుతున్నాడు? చూడండి, అపవాది ఎలా జరుగుతుందంటే ఎవరిని మిరుగుతున్నా అనేది తిరిగి చూస్తా ఉంది. అపవాది ఏం చేస్తే యెరూషలేములో ఉన్నటువంటి వారిని ఎప్పుడు బయటికి తీసి వాళ్ళని శ్రమ పాలు చేద్దామని చూస్తా ఉంటది. మరి ఈ యొక్క వ్యక్తికి ఏం ఆశ చూపించిందో తెలియదు కానీ రొట్టెల ఇంట్లో నుంచి ఎక్కడికో ప్రయాణమయ్యాడండి, ఎరుకో ప్రయాణమయ్యాడు. మధ్యలో ఏం జరిగింది? దొంగల చేతుల్లో పట్టబడి కొండ ప్రాణానికి గురైపోయాడు. అపవాది పని ఏంటో తెలుసా? నేను పవిత్రతలో నుండి బయటకు తీసుకురావటం, ఆ తర్వాత నువ్వు ఏమైపోయినా దానికి ఏం సంబంధమో నేను పతన చేయడమే దాని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటండి? దేవుని ఉద్దేశం ఏంటి? నిన్ను ఆశీర్వాదించడం దేవుని ఉద్దేశం. నిన్ను పతన చేయడం ఎవరి ఉద్దేశం? సాతాను ఉద్దేశం. నిన్ను పతన చేయడం సాతాను ఉద్దేశం. అందుకే ఇప్పుడు ఎక్కడున్నావు? యెరూషలేములో ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నట్టు? యెరూషలేములో ఉన్నట్టు, దేవుని ఇంట్లో ఉన్నట్టు. దేవుని ఇంట్లో ఉన్నప్పుడు దేవుని కాపుదల నీకు ఉంటుంది. దేవుని ఇంట్లో ఉన్నప్పుడు దేవుని మాటలు నీకు అర్థమవుతాయి. దేవుని ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఏంటో చెడేంటో నీకు అర్థమవుతుంది. దేవుని ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చావా, మంచి నీకు చెడుగా ఉంటుంది, మంచి చెప్పినట్టు చెడ్డ చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి గమనించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి నువ్వు చెప్పేది వింటే నువ్వు దేవుని ఇంట్లో ఉండద్దు. నువ్వు చెప్పేది వినకపోతే అమ్మా మాటలు అర్థమవుతాయా తల్లి? ఏ పర్లేదు, పిల్లలు అలానే ఉంటారు. నువ్వు చెప్పేది వినకపోతే నువ్వు ఎక్కడ ఉన్నట్టు? యెరూషలేములో నువ్వు బయటకు వచ్చి యెరికోకి, శ్రమలకు, శోధనలకు, వ్యాధములకు, శాపాలకు నువ్వు ప్రయాణం చేస్తావు. నువ్వు మాట వింటావా? యెరూషలేములో ఉన్నట్టు. మాట వినకుండా ఉంటావా? శాపాన్ని పోగు చేసుకున్నట్టు ప్రభువారి ఆజ్ఞను తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లరా, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటాం, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకుంటే కృప పొందుతారు, అర్థం చేసుకోకపోతే అపవాదికి వారి దూతల కొరకు సిద్ధపరిచిన నరకానికి వెళ్తారు అనే వాస్తవాన్ని గమనించవలసిందిగా ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మన తరవారికి జాగ్రత్త నేర్పాలి. ఎలాగైనా ఆ ఎరుకో ఉచ్చులో నుండి వారిని తప్పించడానికి మన వంతు మన ప్రయత్నము చేయాలని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. చిన్నపేటలో మంచం కింద చెప్తారు, లేకపోతే ఏదైనా మళ్ళా మనం పట్టుకొని తీసుకురాలేని ప్రాంతానికి గబగబా వెళ్తారనుకోండి, మళ్ళా వాడంతకు వాడు తిరిగి రావాలంటే బతిమలాడుకొని ఎన్నో ప్రయత్నాలు చేయాలా? లేదు వాళ్ళు తిరిగి రావద్దు అనుకుంటే వదిలేసేయచ్చు. లేదా ఏంటి గోడని చెప్పి దేనితోనైనా అప్పుడు గొడవచ్చు. కానీ వాళ్ళకి ఏం కాకూడదు, వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి, వాళ్ళకి అపాయం జరగకూడదు అనుకుంటే ఏం చేయాలి? ఏదో ఒక వాటర్ ద్వారానో, లేకపోతే సైకిల్ ద్వారానో, లేకపోతే చుచ్చుకొట్టి ఏదో ఒక రూపంగా వాళ్ళంతకు వాళ్ళే తిరిగి బయటకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే పిల్లరా, మనం దేవుని బిడ్డలుగా పెద్దవారిగా దేవుని జ్ఞానంతో ఉన్నాం కాబట్టి ఈ అనుభవాలు లేని వారు ఆటకాయతనంగా ఉంటారు. వారిని ప్రేమించి వారికి కావాల్సిన అనుభవాలు నేర్పి
జాగ్రత్తగా వాళ్ళను ప్రయోజకులయ్యే విధంగా వాళ్ళను బలపరచవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? ఎవరి మీద ఉంది? పెద్దవారి మీద, తల్లిదండ్రుల మీద ఉన్నదని ఒకటి తెలియజేస్తాను. నేను లెక్క చేయట్లేదు, ఏదో నేను వినను మీ మాట అన్నాను అనుకోండి, వినకపోతే పాలన వదిలేశాను అనుకోండి, అదే 4 దెబ్బలు కొట్టో గద్దించో క్రమంలో చేయాలని ప్రయత్నం చేశాను అనుకోండి, ఆ సాక్ష్యం ఉంటుంది. మేము కొట్టాం, గద్దించాం, పెద్దవాళ్ళు చెప్పించాం, అయినా కనుక నిలలేదు, మనం చేసేది లేదు. ఒక మాట అన్నాం, ఆ మాటకు నువ్వు కట్టుబడ్డావు, నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావు. అప్పుడు చిన్నగా ఉన్న వాళ్ళకి ఏమనిపించిందంటే, అరే మా తల్లిదండ్రులు, మా పెద్దవారు కొంచెం నన్ను గద్దించైనా భయపెట్టైనా నన్ను దారిలో పెట్టినట్టయితే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. ఎప్పుడు అర్థమవుతాయి? ఇవన్నీ అనుకోవాలని ఎప్పుడు వస్తాయి అమ్మా? ఈ అనుకోవాలని ఎప్పుడు వస్తాయి? వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ప్రయోజకులైన తర్వాత ఈ అనుకోవాలని గుర్తొస్తాయి అన్నమాట. అంటే వాళ్ళు పెట్టినట్టు కాదు, వాళ్ళు మన మీద వచ్చి మాట్లాడినట్టు కాదు, కానీ కొన్ని అనుభవాలు గుణపాఠంగా మారుతాయి. కొన్ని అనుభవాలు ఆశీర్వాదానికి మార్గాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఈ విధానాల్లో మనం ఎప్పుడున్నామో దయచేసి పరిశీలన చేసుకొని ఆత్మీయంగా దేవుని కొరకు కట్టబడే వారంగా, దేవుని కొరకు నిలబడే వారంగా, అడుగులు ముందుకు వేసే వారంగా ఉండాలని దేవుని మాటలకి తెలియజేస్తాను. దొంగల చేతికి చిక్కాడు. ఈరోజు మనం ఎవరి చేతికి చిక్కకూడదని దేవుని ఉద్దేశం. ఆ రోజు అతను దొంగల చేతికి చిక్కాడు. ఎందుకని? తన ఇష్టానుసారమైన శాపగ్రస్తమైన మార్గాలు ఎన్నుకున్నందుకు అతను ఎవరి చేతికి చిక్కాడు? దొంగల చేతికి చిక్కాడు. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా మారాం. దేవుని సంబంధమైన మార్గంలో కాకుండా దేవుని బిడ్డలుగా మారి కూడా మన ఇష్టానుసారమైన మార్గాలు ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, మనం ఎవరి చేతికి చిక్కుతాం? అపవాది చేతికి చిక్కుతాం. దొంగ భౌతికంగా, కానీ ఆధ్యాత్మికంగా దొంగ అంటే ఎవరండి? చెప్పండి. ఆధ్యాత్మికంగా దొంగ అంటే ఎవరు? సాతాను. ఇప్పుడు దొంగ కొరకు ఏం సిద్ధంగా ఉంటుంది? జైలు సిద్ధంగా ఉంటుంది. ఓకేనా? స్టేషన్ సిద్ధంగా ఉంటుంది. ఓకేనా? పాలు కొరకు ఏం సిద్ధంగా ఉంటుంది? చెప్పండి. పాలు కొరకు ఏం సిద్ధంగా ఉంటుంది? నరకం సిద్ధంగా ఉంటుంది. ఓకేనా? దొంగ కొరకు భూలోకం ఏం సిద్ధంగా ఉంటుంది? జైలు సిద్ధంగా ఉంటుంది. పాలు కొరకు ఏం సిద్ధంగా ఉంటుంది? నరకం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మనము నవీన స్వభావం కలిగి ఎరుకోకు వెళ్లకుండా యెరూషలేములోనికి తిరిగి వచ్చి మనం స్థిరపరచుకోవడం దేవుని ఉద్దేశం. కాబట్టి మనం ఉన్న స్థానంలో ఎప్పుడు జ్ఞానం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఓకేనా? మనం ఉన్న స్థలంలో ఎవరేం చెప్పినా మనకు మేలుకరమైన మాటలు చెప్తారు. మనం ఉన్న స్థలాన్ని విడిచి వెళ్ళాము అనుకోండి, ఎవరికి నచ్చిన మాట్లాడు చెబుతాడు. ఏమో అవునా కాదా? ఎస్. మనం ఉన్న స్థలంలో ఉంటే ఎవడ పడితే వాడు వచ్చి ఇష్టానుసారమైన మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయడం. కానీ మనం బజారు పడ్డాం అనుకోండి, ఇంట్లో జనాలు కూడా వచ్చి మనకి ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏ మాటలు నీకు ఇష్టం? బయట మాటలు ఇష్టమా? ఇంట్లో మాటలు ఇష్టం. ఇంట్లో మాటలు పరలోకానికి చేరుస్తాయి, బయట మాటలు వ్యాధులకు గురి చేస్తాయి. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు? నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. బయట వాళ్ళు ఏం కోరుకుంటారు? వాడు ఏమైతే నాకెందుకు, నేను ఎలా ఉన్నాను అనుకుంటాడు. అలాగే సంఘంలో కూడా ఆత్మీయ బిడ్డల విషయంలో కూడా సేవకులు ఏం కోరుకుంటారు? ఆత్మీయ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి, ఏ సమస్యల వల్ల అపవాది సంబంధమైన శోధనలో చిక్కుకోవద్దని కోరుకుంటారు. కానీ సంఘ కాపరి కాని వాడు ఏం కోరుకుంటారు? వాళ్ళు ఎలా అయితే నాకేంటి, నేను బాగుండాలి, నా కాడికి వచ్చేవాడు బాగుండాలని కోరుకుంటారు. ఉదాహరణ చెప్తుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అయితే అందరినీ ప్రేమిస్తాము. దేవుని వాక్యానుసారంగా అందరూ మారుమనసుకుంటారు. ప్రభు ఏం చెప్పారు? అందరూ అంతటా మారుమనసుకుంటారని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం తగిను. ఎందుకంటే మనం ఎవరింట్లో ఉన్నాం? మనం ఉన్నది తింటున్నాం, ఉన్నది ధరిస్తున్నాం, ఉన్నవాడు తృప్తి కలిగి ఉంటున్నాం. కానీ ఎక్కడి నుంచి తొలగిపోలేదు? దేవుని ఇంట్లో నుంచి తొలగిపోలేదు, రెట్ల నుంచి మనం తొలగిపోలేదు. మనం తగిన సొంత నిర్ణయాలు తీసుకొని రెట్టెలు ఇల్లు పెట్టి ఎరుకోకు వెళ్ళాలని ప్రయత్నం చేసావా? ఘోరమైన దేవుని శాపాలకు
గురవుతాం, దేవుని శిక్షకు గురవుతామనే వాస్తవాన్ని గమనించి దేవుని ప్రణాళికలో దేవుని చిత్తంలో నిలవాలని తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించి రొట్టెలెట్టిని విడిచి శాపగ్రస్తమైన ప్రాంతాన్ని కోరుకునేవాడు, క్రమం లేనివాడు, బాధ్యత లేనివాడు, భయం లేనివాడు, భక్తి లేనివాడు, క్రమశిక్షణ లేనివాడు అని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. కానీ మేము ధనిలు ప్రభా, మమ్మల్ని వేషంలో ఉంచాం, రొట్టెలింట్లో ఉంచాం. మా కొరకు మీరు సిద్ధపరిచిన త్యాగంలో ఉన్న వెలుగును గుర్తించి నీ పాదాలు పట్టుకునే భాగ్యం ఇచ్చావు. మొదటి ఆదాము ద్వారా వచ్చిన వెలుగు అనే శాపం నుండి మమ్మల్ని విడిపించడానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారుగా ఈ లోకంలోకి వచ్చే మా కొరకు మీరు సిద్ధపరిచిన రక్షణ ప్రణాళిక ఎంత గొప్పదో నేను విశ్వసించి మీకు కృతజ్ఞతలు చెల్లించే విధంగా మీ ప్రణాళికను సిద్ధపరుస్తూ వచ్చిన గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ ప్రేమతో గొప్పది, అయ్యా నీ భాగ్యంతో గొప్పది, అయ్యా నీ ప్రణాళికతో గొప్పది ప్రభువా. మీకు కృతజ్ఞత వందనాలు చెల్లించడానికి మీరు ఇచ్చిన ఈ ధనికరమైన జీవితాన్ని బట్టి వందనాలు, ఈ ధనికరమైన స్థితిని బట్టి వందనాలు, ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు. అయ్యా నా జీవితకాలం అంతా వెరిషియల్లో ఉంటానయ్యా, అనగా రొట్టెలింట్లో ఉంటానయ్యా, అనగా మాట వినే బిడ్డగా ఉంటానయ్యా, ఆత్మీయంగా ఉంటాను ప్రభా. తొలగిపోను నాయన, జారిపోను నాయన, సొంత నిర్ణయాలు తీసుకోను ప్రభా. నా జీవితకాలం అంతా నీ మహిమ కొరకు నిలిచి ఉంటాను ప్రభా, నీలో నిలిచి ఉంటాను ప్రభా అని తీర్మానం తీసుకోబిడ్డా. దేవుని కృప, దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ నేను వెంబడిస్తుంది, నీతో ఉంటుందని ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. మాట నీ మాటలు విన్నాను, నీ బిడ్డల జీవితాల్లో నీ వెలుగును ప్రసాదించండి అయ్యా. నీ ప్రణాళికలో వారు నడవటానికి ఎల్లప్పుడూ సిద్ధపరచనయ్యా. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవా, యెరూషలేములో ఒక స్థిరమైన ధన్యకరమైన జీవితం నేను కలిగి ఉండే భాగం ఇచ్చాను. ఆ మనుషుల వలె ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని ఎదుగో ప్రయాణమయ్యే విధానాలు, దెబ్బలు తినే విధానాలు, అవమానం పొందే విధానాలు లేకుండా నీ మాట విని నీ మహిమ కొరకు నిలబడే విధానం నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా అని దేవుని స్తోత్రాలు చెల్లిస్తారా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. యేసయ్యా నీ కొరకే బ్రతికించు. బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి నీ మనకు బలపరిచి అడుగు ముందుకు వేసే భాగ్యం ఇచ్చి మహిమ ఘనత ప్రభావాన్ని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి.